సాఫ్ట్వేర్ అమ్మాయిలు అందరూ కాదు, కొంతమంది చాలా దారుణంగా తయారయ్యారు. సో ఎలా తయారయ్యారు, దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. సో జనరల్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటే అతను వచ్చేసి ఏంటి అంటే, ఇది చాలా సినారియోస్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రతి అబ్బాయి ఈ వీడియో చూడాలి, సో అమ్మాయిలు కూడా ఈ వీడియో చూడాలి. అందరూ అమ్మాయిలు ఇలా చేస్తున్నారని కాదు, కొంతమంది అమ్మాయిలు ఈ విధంగా చేస్తూ కొంతమంది అబ్బాయిల లైఫ్ని స్పాయిల్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించే ఇక్కడ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. ఒక యూనివర్సిటీలో ఒక బాగా చదువుకునే అబ్బాయి, సో మంచిగా చదువుకొని జేఈ అడ్వాన్స్డ్ రాసి, సో దానికి సంబంధించి మంచి కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత తన పాటికి తను చదువుకుంటూ ఏదో ఇంకా కాలేజ్ లైఫ్ అట్లా లీడ్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి పరిచయం అయ్యి మెల్లగా ఖర్చు పెట్టించడం మొదలుపెట్టి చివరికి ఆ స్టూడెంట్ ఎలాంటి పరిస్థితి దిగజారాడంటే, ఫీజులు లేకపోయినా ఆ ఎగ్జామ్ ఫీజు ఉందని చెప్పి ఈ మెటీరియల్ కొనాలని ఇంకోటి ఏదో సాకులు చెప్పి ఇంట్లో వాళ్ళ దగ్గర వసూలు చేసి, అది కూడా సరిపోక లైబ్రరీలో బుక్స్ని అమ్మేసి అమ్మాయి ఖర్చు పెట్టే పరిస్థితి దిగజారాడు. ఆ తర్వాత యూనివర్సిటీ తెలుసుకోవడం, యూనివర్సిటీ డెఫినెట్లీ తెలుస్తుంది వాడిని సస్పెండ్ చేయడం, ఆ పిల్లోడిని. ఆ అమ్మాయి సస్పెండ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి సింపుల్గా నైస్గా ఆ తర్వాత తెలిసింది వీనితోనే కాదు, ఇదే వ్యవహారాలు ఇలాగే వేరే వాళ్ళతో కూడా ఫినాన్షియల్లీ ఖర్చు పెట్టిస్తూ జల్సాగా ఆ అమ్మాయి లైఫ్ లీడ్ చేస్తుంది అని చెప్పి తర్వాత అర్థమైంది. అండ్ ఇదే పరిస్థితి సాఫ్ట్వేర్లో కొంతమంది అమ్మాయిలు ఎలా చేస్తున్నారంటే, కొంతమంది అబ్బాయిలు కూడా ఇలా చేస్తూ ఉన్నారు. అబ్బాయిలు ఏంటి అంటే, శారీరకంగా యూజ్ అంతలాగా అనుకునే వాళ్ళు కొంతమంది అబ్బాయిలు అయితే, ఇంకొంతమంది అబ్బాయిలు ఏమో ఫినాన్షియల్గా వాడుకుంటున్నారు. కానీ చాలా రేర్ కేసెస్లో. కానీ అమ్మాయిలు కూడా కొంతమంది మాత్రమే ఈ విధంగా ఏంటి అంటే, అబ్బాయిల్ని, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అబ్బాయిల్ని ట్రాప్ చేస్తూ ఒకరిని ఫైనాన్షియల్గానో నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళేలాగా, ఇంక్రిమెంట్ ఇచ్చేలాగా ఇంకొకరిని, అంతా చేసిన తర్వాత అంతా తిరిగినంతకాలం తిరుగుతారు. తర్వాత వచ్చేసి ఇంకా బెటర్ ప్యాకేజీ, బాగా ఎసెట్స్ ఉన్నాయని చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ప్రజెంట్ సమాజంలో జరుగుతూ ఉంది. అంటే అందుకనే ఇప్పుడు మన సాఫ్ట్వేర్ గురించి ఎందుకు మనం పాయింట్ చేసి మాట్లాడుతున్నాం అంటే, వీ డీల్ విత్ సాఫ్ట్వేర్ సంబంధించి కానీ సివిల్స్కి సంబంధించి వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. అంటే వేరే ఫీల్డ్ ఎక్కడ జరగట్లేదంటే 100% అన్ని ఫీల్డ్స్లో మంచి అమ్మాయిలు ఉన్నారు. అండ్ అలాగా ఇలా చేసే వీళ్ళు బ్యాడ్ అని నేను చెప్పను, కానీ అది భగవంతుడు చూసుకుంటాడు. ఇలా చేసే అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు. అండ్ అబ్బాయిలు కూడా కొంతమంది ఉన్నారు. సాఫ్ట్వేర్లో అమ్మాయిలు అమ్మాయిలతో మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఏం చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సమ్వన్ హ్యాస్ టు, ఎవరో ఒకరు మాట్లాడాలి దీని గురించి, పబ్లిక్లోకి తీసుకురావాలి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తన దగ్గర డబ్బులు తీసుకొని, లేకపోతే ఆమె దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత ఇతనేమో మొత్తం ప్రపంచం మొత్తం మర్చిపోయి, వర్క్ మర్చిపోయి, వచ్చిన జీతం వచ్చినట్టు ఒకరోజు పబ్బుకి ఖర్చు పెడితే ₹1,00,000 పెట్టారు వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఒక 10 మంది తీసుకెళ్తే ఏముంది, 70 నుంచి 80 వేలు, ₹1,00,000 ఈజీగా అవుతుంది పబ్బుకి. ఇక్కడ హైదరాబాద్లో ఏ పబ్బు చూసుకున్నా, టాప్ పబ్బు చూసుకున్నా చాలా కాస్ట్లీ ఉంటుంది కదా. మినిమం 70,000 నుంచి ఒక్క నైట్కి ఒక 10-12 మంది పబ్కి వెళ్తే మినిమం 70 నుంచి 2 లక్షలు 3 లక్షలు కూడా ఖర్చు అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఉంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. జాబ్ చేసే ప్రతి ఒక్క అబ్బాయికి, సాఫ్ట్వేర్ జాబ్ చేసే ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తా ఉన్నాను. సో లవ్ యువర్ సెల్ఫ్, జాగ్రత్త పడండి. కెరియర్ చాలా ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్వేర్ కెరియర్ అనేది ఫ్రూట్ఫుల్ కెరియర్, ఖచ్చితంగా ప్రామిసింగ్ కెరియర్ కాదు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఓడుతుందో తెలియదు. కాబట్టి వచ్చే ప్రతి రూపాయిని, సిచ్యువేషన్ని మనం చాలా జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆ వచ్చిన డబ్బుల్ని వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మీ కెరియర్ని ముందుకు సాగించాలని కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి ఈ మధ్యకాలంలో కొంతమంది అమ్మాయిలు ఇంకెక్కువ చేస్తూ ఉన్నారు. ఒక వీకెండ్లో ఒకరితో డబ్బులు కట్టిస్తారు, ఇంకొక వీకెండ్ ఇంకొకరితో డబ్బులు కట్టిస్తారు. బట్టలకు ఒకరు, ట్రిప్పులకి వెళ్ళడానికి ఒకరు, టూర్లకు వెళ్ళడానికి ఒకరు, డ్రైవర్ పోస్ట్ ఒకటి ఉంటుంది, ఫ్రీ క్యాబ్ కూడా ఫ్రీ అనమాట, దానికి కూడా ఒకరిని పెట్టుకుంటారు. ఇలాంటి పరిస్థితి ఉన్నారు కొంతమంది అమ్మాయిలు. కొంతమంది అబ్బాయిలు కూడా ఇలాగే చేస్తూ ఉన్నారు. సో అందుకనే సాఫ్ట్వేర్ అమ్మాయిలతో అబ్బాయిలు జాగ్రత్త, జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఓకే, మీ పేరెంట్స్ ఇందుకు కాదు, మీ జీవితాలు నాశనం చేసుకోవడానికి కాదు, మీ పేరెంట్స్ ఇంత పెద్దవాళ్ళు మిమ్మల్ని చేసింది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.